హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన అమ్మమ్మల కాలం నాటి ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. స్వీట్ రెసిపీ అని చెప్పి ఇడ్లీలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు కుడుములుగా కాకుండా ఈ స్పెషల్ తాటి కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం పండిన తాటి పండును తీసుకొని దాన్ని ఇలా విడదీసుకొని ఏదైనా ఒక జల్లెడలో పెట్టుకొని ఫస్ట్ గుజ్జు తీసుకోవాలి. బీచేమీ రాకుండా ఓన్లీ పల్పు వరకు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 3/4 కప్పు తాటి గుజ్జును తీసుకుంటున్నాను. ఇది సీజనల్ ఫ్రూట్ కదండి, మీకు సీజన్లో దొరికినప్పుడే తీసుకుని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇదే పలుపుని మనం ఏదైనా ఒక ప్లేట్ మీద పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 to 3 డేస్ ఎండలో పెట్టుకుంటే తాటి చేప కూడా రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఈ తాటి పండు గుజ్జు ఇష్టమో, అలాగే తాటి చేపలు ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు 3/4 కప్పు తాటి గుజ్జుకి ఒక 3/4 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రెండు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగే వరకు మూత పెట్టుకొని ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. మా చిన్నప్పుడైతే ఈ పండిన తాటికాయని పొయ్యి మీద కాల్చుకొని తినేవాళ్ళం. టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు పిల్లలకైతే వీటి టేస్ట్ తెలియదు, అలాగే తినమన్నా కానీ అసలు వద్దంటారు. మీరైతే ఈ పండిన తాటి పండుతో ఎలాంటి రెసిపీస్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ఇలా కుడుములే చేస్తాము, లేదా తాటి చేప చేసుకుంటాము. కొంతమంది బూరెలు కూడా చేస్తారు. ఇలా ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ బెల్లం కరిగేలోపు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఒక 3/4 కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇక్కడ నేను తాటి గుజ్జు, అలాగే బెల్లము, రవ్వ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అంతకుముందు అమ్మమ్మ వాళ్ళైతే బియ్యం రవ్వతో ఈ రెసిపీ చేసేవాళ్ళు. మీరు కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు. కానీ బొంబాయి రవ్వతో చేసిన రెసిపీ చాలా బాగుందండి. తాటి కుడుములు నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోతున్నాయి. టేస్ట్ అంత బాగుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. రవ్వ కొంచెం చల్లారిన తర్వాత మనము ఈ తాటిపండు గుజ్జులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పండిన తాటిపండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఇవి కుక్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాటికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ కుడుములు నేను ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకుంటున్నాను. ఇందాక నేను కొబ్బరి వేయటం మర్చిపోయానండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ రవ్వను తీసుకొని కొంచెం మీకు కావాల్సిన సైజులో ఉండల్లాగా చేసుకొని ఇడ్లీ షేప్లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని కొంచెం థిక్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మేమైతే వీటిని తాటి కుడుములు అంటాము. మీరైతే ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా రవ్వనంతా ఇడ్లీ ప్లేట్లో కుడుముల్లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టుకుని దానిలో కొంచెం వాటర్ పోసుకొని వేడైన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు కుక్ అయినాయో లేదో తెలుసుకోవాలంటే ఇలా నైఫ్తో కొంచెం లోపలికి ప్రెస్ చేసినప్పుడు నైఫ్కి పిండి అవ్వకుండా వస్తే బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ తాటి కుడుములు రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.